ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో మనము కలిసి వాక్యం ధ్యానించుకోవడానికి, ప్రార్థించుకోవడానికి దేవుడు మనకిచ్చిన కృపను బట్టి దేవునికి వందనం చెల్లిద్దాం. ఈ ఉదయకాలమున మీకందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అనుదినము దేవునికి మన పట్ల నూతనముగా వాత్సల్యం పుట్టుచున్నది కదా. ఎంత గొప్ప దేవుడు! మరి ఈ గడిచిన రాత్రి అంతా కూడా కాపాడి క్షేమంగా ఉదయకాలంన ఆరోగ్యంగా లేపి దేవుని స్తుతించే కృపను ఇచ్చినందుకు దేవునికి వందనములు చెల్లిద్దాం. ఈ ఉదయకాలంన దేవుడు మనకిచ్చిన కృపావార్త హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను గదా. ఈ మాటలు ఎంత అద్భుతమైన మాటలు! ఎందుకంటే ఏ ఒక్కరికైనా కూడా విశ్వాసం అనేది లేకుండా ఉంటే మనం దేవునికి ఇష్టలమై ఉండలేము. ఎవరైనా మనల్ని తమను విశ్వసించాలని కోరుకుంటారు కదా. మనం మన తల్లిదండ్రులను విశ్వసిస్తాము. పుట్టినప్పటి నుంచి ఒక పుట్టిన బిడ్డ ఎంతగా డిపెండెంట్గా ఉంటుంది. ఆ సమయంలో కూడా తనకి ఎంత నమ్మకం, విశ్వాసం ఉంటుంది తల్లి పట్ల. అదేవిధంగా మరి పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ తండ్రి, ఇంకా పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరి మీద ఒక విధమైన విశ్వాసము, నమ్మకము అనేది వస్తుంది. అదేవిధంగా మన తండ్రి అయిన దేవుడు మన గర్భంలో పడినది మొదలుకొని ఆయన మనకు తోడుగా ఉండి తన ప్రణాళిక చొప్పుననే ఆయన మనల్ని ఈ లోకానికి తీసుకొచ్చాడు. ఆ విధమైనటువంటి ప్రేమతో మనల్ని ఈ లోకానికి తీసుకొచ్చి ఒక ప్రత్యేకమైన సృష్టిగా సృష్టించిన ఆ దేవాది దేవుని పైన మనకు విశ్వాసం లేకపోతే ఎలాగా? మనము విశ్వసించకపోతే దేవునికి ఇష్టలమై ఉండడము అసాధ్యము అని హెబ్రీ గ్రంథకర్త చెప్తూ ఉన్నారు. ఈ విశ్వాసము అంటే ఏంటి అంటే, విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు అయి ఉన్నది కదా. అంటే మనము చూడని వాటిని విశ్వసిస్తున్నాము. ప్రభు చెప్తున్నాడు, మీరు చూడక తోమాతో చెప్తూ, నువ్వు చూసి నమ్మావు, చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్తున్నారు. అంటే మనమంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తుని చూడలేదు, కానీ మనం నమ్ముతున్నాం కదా. అదే మన యొక్క విశ్వాసం. ఎప్పుడైతే మనము ఆయన నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, ఆయన నీ కొరకు నా కొరకు బలి అయ్యాడు, శిలువ పైన మరణించాడు, ఆయన 3వ దినమున తిరిగి లేపబడ్డాడు. ఆ విషయాన్ని మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో, హృదయంలో విశ్వసించి నోటితో ఎప్పుడైతే ఒప్పుకుంటామో మనము రక్షణ పొందుకుంటామో. రక్షణ పొందుకోవడం ద్వారా మనము నిత్య జీవాన్ని సంపాదించుకున్నాం. అలాంటి గొప్ప కృప దేవుడు మనకిచ్చాడు. అది కేవలం విశ్వసించడం ద్వారానే. నువ్వు విశ్వసించకుండానే దేవుడు నాకు తెలుసు, నేను దేవుణ్ణి ఎరుగుదును అని చెప్తే అది లాభం లేదు. కానీ విశ్వాసంతో ఆయనను నిజముగా అంగీకరించినటువంటి వారికి మాత్రమే రక్షణ అనేది సాధ్యమవుతుంది. మరి ఈ దినం విశ్వాసం లేకుండా ఉండడం అనేది ఎంత కష్టమైన పరిస్థితో మనం అర్థం చేసుకోవాలి. మరి ఇక్కడ గ్రంథకర్త చెప్తున్నాడు, విశ్వాసంను బట్టి ఏమేమి జరుగుతున్నాయి? క్రియలు. విశ్వాసము, క్రియలు రెండూ ముఖ్యమే. క్రియలు లేని విశ్వాసం మృతము అని యాకోబు భక్తుడు చెప్తున్నాడు కదా. ఆ విధంగా మనము క్రియలు లేని విశ్వాసం కాకుండా నిజమైనటువంటి విశ్వాసంతో కూడినటువంటి, క్రియలతో కూడినటువంటి విశ్వాసం కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఇక్కడ ఎలాంటి క్రియలు జరిగాయి అని అంటే, ఇక్కడ మొట్టమొదటగా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం, విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొందియో ఆ విశ్వాసం ద్వారా
మాట్లాడుచున్నాడు. అంటే మన యొక్క అర్పణలు కూడా విశ్వాసంతో కూడినవై ఉండాలి. విశ్వాసమును బట్టి నీతిమంతులని మనం తీర్పు తీర్చబడతాము. మరి హేబెలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి అర్పించాడు. ఎందుకు అది కయ్యను కంటే శ్రేష్టమైన బలి? ఆ సమయంలో మనం అంటే ఒక విధమైన ఆలోచన రావచ్చు. ఎందుకు హేబెలు తనకు కలిగినది ఇచ్చాడు, కయ్యను తనకు కలిగినది ఇచ్చాడు. మరి ఎందుకని కయ్యను అర్పణ స్వీకరించబడలేదు అంటే ఇక్కడ విశ్వాసం కొరవడింది. హేబెలు ఎంతో విశ్వాసంతో ఇచ్చాడు. మరి కయ్యను అయితే విశ్వాసము లేకుండా ఇచ్చాడు. అందుకే మరి విశ్వాసమును బట్టి ఇవ్వబడినదే శ్రేష్టమైనటువంటి బలి. మన జీవితంలో మనము స్పెండ్ చేసేది అంటే దేవునికి ఇచ్చేది ఏదైనా సరే అది విశ్వాసంతో ఇస్తున్నామా? ఆ విధమైనటువంటి అంటే దేవునికి ఎంతో విశ్వాసంతో మనము బలి అర్పించాలి. విశ్వాసంతో మన అర్పణలు అర్పించాలి. అప్పుడే దేవుడు వాటిని అంగీకరిస్తాడు. ప్రేమతో, విశ్వాసంతో దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, అనుదినము కాపాడుతాడు అన్న విశ్వాసం మనకు ఉండాలి. విశ్వాసం లేకుంటే మనము దేవునికి ఇష్టలంగా ఉండలేము. దేవుడు మనల్ని పుట్టించాడు, సృష్టించాడు. ప్రత్యేక రీతిగా నిన్ను నన్ను సృష్టించినటువంటి ఆ దేవాది దేవుని పట్ల మనకు విశ్వాసం లేకపోయినట్లయితే మనము ఈ లోకంలో జీవించి కూడా వ్యర్థమే కదా. మరి విశ్వాసం లేకుండా ఎలా ఉంటుంది మన పరిస్థితి అంటే దేవుని వద్దకు ఎవరైతే వస్తారో ఆ వ్యక్తి ఎవరైనా సరే దేవుడు ఉన్నాడని నమ్మాలి. ఆ నమ్మకం ఉంటేనే కదా మనం దేవుని వద్దకు వస్తాము. ఎవరైతే దేవుణ్ణి వెతుకుతున్నారో వారు దేవుడు తమకు ఫలం అనుగ్రహిస్తాడు అని నమ్మితేనే కదా దేవుని దగ్గరికి రావాలి. అలా రాలేకపోతే, అలాంటి నమ్మకము విశ్వాసం లేకపోతే దేవుడైనా మనకెందుకు ఇస్తాడు? నమ్మితేనే నమ్మువానికి సమస్తము సాధ్యము. నమ్మకం అనేది లేకుండా మనము దేవుణ్ణి ఏమీ అడగలేము. అడిగినా అది పొందుకోవడము చాలా కష్టము. సందేహించువాడు ఎలాగున్నాడంట? గాలికి రేపబడిన వాడిలాగా ఉన్నాడు. గాలికి రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉంటాడు అని యాకోబు భక్తుడు రాస్తున్నాడు. అలాంటి వాళ్ళు విశ్వాసం లేకుండా సందేహించేవాడు ఎలా ఉంటాడంటే ద్విమనస్కుడు. అంటే మనం ఏదైనా అడుగుతాము, కానీ ఇస్తాడో లేదో, ఏదో అడిగాము ఏదో అన్నట్లుగా మన ప్రార్థన ఉన్నదా? మనము ప్రార్థించినప్పుడు విశ్వాసంతో ఏదైనా అడగాలి. అంతేగాని మనము సందేహిస్తూ అడిగితే అది మరి దేవునికి ఇష్టమైనది కాదు. అలా సందేహించినప్పుడు మనము ఎలాగుంటామంట? ద్విమనస్కులమై ఉంటామంట. అంటే మనము రెండు మనసులు, అంటే ఇస్తాడో లేదో అన్నట్లుగా కాదు, దేవుడు ఇస్తాడు అన్న విశ్వాసం ఉంటేనే అది నిజమైన విశ్వాసము. అలా విశ్వాసం లేకుండా సందేహిస్తూ ఉన్నట్లయితే ఏదో గాలికి ఎగిరిపడే ఆ సముద్ర తరంగాలు ఎలా ఉంటాయో అలాగుంటామట. దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. మనం ఎలాగుంటామో అలాంటి అవిశ్వాసము, అలాంటి సందేహము కలిగినటువంటి వారమైతే మన జీవితం ఎలా ఉంటుందంటే మనము సమస్త మార్గములందు అస్థిరులమై ఉంటాము. అంటే దేని మీద కూడా మనము కాన్సన్ట్రేట్ చేయలేము. దేని మీద కూడా స్థిరమైనటువంటి నమ్మకము, విశ్వాసము కలిగి ఉండలేము. మనం చాలామందిని చూస్తూ ఉంటాము. ఇలా చేస్తే నాకు బాగుంటుంది నా జీవితం అనుకుని ఒక మార్గం అవలంబిస్తారు. కొద్ది రోజులకి ఇది నాకు బాగా లేదని మరి ఇంకొకటి అవలంబిస్తారు. ఆ తర్వాత మళ్ళీ కొద్ది రోజులకు ఇది బాగాలేదని ఇంకొక మార్గంలోనికి వెళ్తూ ఉంటారు. ఈ విధంగా వాళ్ళు అస్థిరంగా ఉంటూ తమ జీవితాలను సమయమంతా కూడా, అంటే దేవుడు మనకిచ్చినటువంటి సమయము ఎంతో విలువైనది కదా. ఎంతో మరి ఒక్క నిమిషము గడిచిపోయిందంటే తిరిగి రాదు. ఒక్క సెకండ్ గడిచిపోయిన తర్వాత తిరిగి రాదు. అయితే ఆ సమయాన్ని మనం ఎంత వృధా చేస్తున్నామో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. మన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామా? అజ్ఞానులలాగా బ్రతుకుతున్నామా? అజ్ఞానులంట సమయాన్ని వ్యర్థం చేసుకుంటారు. మరి మనము
జ్ఞానుల వలె ఉంటూ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే స్థిరమైన విశ్వాసంతో, దేవుని పట్ల విశ్వాసంతో, దేవుని చిత్తం నెరిగిన వారమై సరైన మార్గంలోనికి వెళ్ళాలి. అప్పుడు మనము స్థిరత్వంతో మన మార్గంలో ఉండగలుగుతాము. మరి దేవుడు అలాంటి వారికే సమస్తం ఇస్తాడు. దేవుడు వారికి తగిన మార్గంను చూపిస్తాడు. ఏ విధంగా నడుచుకోవాలో చెప్తాడు, ఏ మార్గంలో వెళ్ళాలో చెప్తాడు. కాబట్టి అలాంటి మార్గంలో వెళ్ళాలి అంటే మనం స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం లేకుండా ఉంటే మాత్రం దేవునికి ఇష్టలమై ఉండడం అసాధ్యం. మనమంతా కూడా విశ్వాసులము అని పిలువబడుతున్నాం కదా. ఈ మాటలు అంటే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి భాగము, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అనే మాటలు కూడా ఇది అవిశ్వాసుల కొరకు రాయబడినవి కాదు, విశ్వాసుల కొరకే రాయబడ్డాయి. ఎందుకంటే విశ్వాసులే చాలామందికి విశ్వాసం అనేది ఉండదు. మనం ప్రార్థన చేస్తాము కానీ మనకు అనుమానమే ఉంటుంది. ఇదిగో ఈ ఈ జబ్బు పోతుంది అని మనము ఒక ఎవరైనా అనారోగ్యంగా ఉన్న వ్యక్తి కొరకు ఒకవేళ ప్రార్థన చేయొచ్చు. కానీ ఆ ప్రార్థన చేసే సమయంలో మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నామా? ఆ వ్యక్తి తప్పకుండా బాగవుతాడనే విశ్వాసం మనకుందా? చూస్తే కండిషన్ అస్సలు కనిపించడం లేదు. ఎక్కడ కూడా హోప్స్ అనేవి కనిపించడం లేదు. అలాంటప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు మనకి ఎలా ఉంటుంది? నేను విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను, ప్రభా ఈ వ్యక్తిని బాగు చేయి, ప్రభా ఈ వ్యక్తిని బాగు చేయని ప్రార్థన చేస్తాం. కానీ మరి ఆ పరిస్థితిని చూస్తే మనకు భయం వేస్తుంది. బాగవుతాడా అని అనుకోవచ్చు. అలా అనుకున్నప్పుడు అది మన అవిశ్వాసమే అవుతుంది కదా. అలా కాకుండా ఎంత పరిస్థితులు ఎంత క్లిష్టమైనవా సరే అయినా సరే, ఎంత నెగటివ్గా మనకు కనిపిస్తున్నా సరే, సమస్తము బాగుపడుతుంది అన్న విశ్వాసం మనకు లేకపోతే మనము ఆ పని చేసి వ్యర్థం కదా. మరి యెహోషువ తన అధీనంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలందరినీ కూడా ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. యెరికోను దాటి వెళ్ళాలి. మరి యెరికో బలమైన ప్రాకారంలో కలిగినటువంటి బలమైన దుర్గము అనేటువంటి ఆ పట్టణం చుట్టూ ఉన్న ఆ ప్రాకారము ఎంతో వెడల్పైనది, చాలా బలమైనది. అంత వెడల్పైన బలమైన ఆ కోట గోడలను కూల్చడానికి ఈ ఇశ్రాయేలీల శక్తి సరిపోదు. ఈనాటి యుగంలో కూడా సైంటిఫిక్గా ఆలోచిస్తే కూడా అంత పెద్ద బలమైన ఆ గోడలు కూలాలంటే ఎన్ని వేల డైనమైట్లు అక్కడ పేల్చాలో మనకు తెలియదు. కానీ అక్కడ ఏం జరిగింది? దేవుడు చెప్పిన మాటను విశ్వసించాడు యెహోషువ. ఇశ్రాయేలీయులు కూడా అతడు ఏం చెప్తే అదే చేశారు. వాళ్ళు దేవుడు ఎలా చెప్పి ఉంటే అలాగే చేశారు. ఎంత అద్భుతంగా వాళ్ళు ఆ యొక్క విజయాన్ని పొందుకున్నారు. మరి వాళ్ళు అనుకొని ఉంటే, అయ్యో మేము ఊరికే ఆ గోడల చుట్టూ తిరిగితే ఎలా కూలుతుంది అని ఒక ఆలోచన వచ్చిందనుకోండి, మనలో అవిశ్వాసం అనేది కలిగిందనుకోండి, మరి ఎలాగా సాధ్యమయ్యుండును? అది సాధ్యమయ్యేది కాదు. ఇశ్రాయేలీయులందరూ కూడా ఎంతగానో విశ్వసించారు కాబట్టే మరి యెహోషువ చెప్పినట్లు, దేవుడు చెప్పినట్లు వారు ఆ యెరికో గోడల చుట్టూ 6 రోజులు మౌనంగా తిరుగుతున్నారు. అది కూడా అసలు ఆ పైనుంచి ఆ యెరికో ప్రజలు చూస్తూ ఉన్నారు వాళ్ళను. అలా తిరుగుతున్నారేంటి వీళ్ళు, పిచ్చివాళ్ళ, ఈ తిరిగితే తిరిగారులే, మాకేమవుతుంది అనుకుని ఉంటారు వాళ్ళు చూస్తున్నారు. ఏంటో ఈ ఇశ్రాయేలీయులు పిచ్చివాళ్ళలాగా ఇలా తిరుగుతున్నారు అనుకొని వాళ్ళు సైలెంట్గా ఉండిపోయారు. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడో వారికి అర్థం కాలేదు. వాళ్ళకి ఎప్పుడు అర్థమైంది? అది కూలినప్పుడే అర్థమైంది. 6 రోజులు అలా తిరిగారు. 7వ రోజు కూడా 6 మార్లు తిరిగారు. 7వ మారు మాత్రము దేవుడు చేయమన్న పని ఏంటంటే గొప్పగా ఆర్భాటంతో కేకలు వేయడం. ఆ స్తుతి గానాలు లాంటివి. ఆ కేకలు, ఆ స్తుతి కేకలతో ఎంత ఆర్భాటం చేశారంటే ఆ కేకలకే ఆ గోడ కూలిపోయిందంటే ఎవరు నమ్ముతారు? ఎవరైనా నమ్మగలరా? ఈ లోకంలో ఏ సైన్స్ అయినా నమ్మగలరా? అంత అద్భుతమైనటువంటి విషయం అది కేవలం విశ్వాసం వల్లనే కలిగింది. మరి ఎర్ర సముద్రం ఎలా చీలిపోయింది? ఆరిన నేల మీద నడిచారట. అసలు ఎక్కడైనా ఒక చిన్నపాటి వర్షం కురిసినప్పుడు ఏర్పడిన గుంటలో ఉన్న నీళ్లు ఎండిపోవడానికి
ఎన్నో రోజులు పడుతుంది. అలాంటిది అంత పెద్ద సముద్రము చీలిపోయిన తర్వాత ఏర్పడిన ఆ నేల ఎలా ఉంటుంది? ఎంత బురదగా ఉండాలి? అలాంటి బురదగా లేదు అసలు. ఒక్క రాత్రిలోనే, ఒక్క నిమిషంలోనే మొత్తం అంతా కూడా ఆరిపోయి ఎండిన నేలగా మారిపోతే ఇశ్రాయేలీయులందరూ కూడా ఎంత ధైర్యంగా, కాన్ఫిడెంట్గా దాంట్లో నడుచుకుంటూ పోతున్నారు. ఇటువైపు గోడలాగా సముద్రపు నీళ్ళు నిలబడి ఉన్నాయి. భయం వేసి ఉండదా వాళ్ళకి? ఈ నీళ్లు మా మీదకి పొర్లుతాయేమో అని భయం వేసి ఉండదా? తప్పకుండా వేసి ఉంటుందేమో. అయినా కూడా వాళ్ళు మనం ఈ జీవితంలో ముందుకు సాగగలం. మన ఎదుట ఎన్నో సమస్యలు ఉండవచ్చు, భయంకరమైన సమస్యలు ఉండవచ్చు. ఇది జరుగుతుందా? అసలు ఇలా నాకు ఉద్యోగం రావడం సాధ్యమేనా? నాకు పిల్లలు పుట్టడం సాధ్యమేనా? నాకు వివాహం అవుతుందా? అసలు నా పరిస్థితి ఏంటి? ఇంత అనారోగ్యము నాకు అసలు బాగవుతుందా అని ఇలాంటి మన ఆలోచనల నుండి మనము అవిశ్వాసంతో ఉన్నట్లయితే దేవుని పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండలేము. ఎప్పుడైతే మనం కంప్లీట్గా విశ్వసించి, ప్రభువా నువ్వు నన్ను బాగు చేస్తావు, తప్పకుండా బాగు చేస్తావు, ప్రభువా నేను తప్పకుండా బాగుపడతాను అని మనం ఎప్పుడైతే ఆలోచించి విశ్వాసంతో మరి దేవుని పైన ఆధారపడతామో, అన్ని రిపోర్ట్స్ కూడా వ్యతిరేకంగా చూపిస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా అనారోగ్యం కలిగిన వ్యక్తి నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను అని ప్రార్థించి స్తుతించినప్పుడు బాగుపడినట్లుగా సాక్ష్యాలు విని ఉంటాం కదా మనము. అలాంటి సాక్ష్యము మనం కూడా కలిగి ఉండాలి. ఎందుకంటే మన ఎలాంటి స్థితినైనా కూడా దేవుడు మార్చగలడు. ఎలాంటి పరిస్థితుల నుంచైనా ఎవరినైనా దేవుడు స్వస్థపరచగలడు. కఠినమైన పరిస్థితులలోనైనా మనకు విజయం ఇవ్వగలిగినటువంటి దేవుడు, మన పరిస్థితులన్నిటిని కూడా సుసాధ్యం చేయగలిగినటువంటి దేవుడు. ఎస్తేరు జీవితంలో జరిగిన గొప్ప కార్యం చూసినట్లయితే కంప్లీట్గా తనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా దేవుని కృపచేత చట్టంలే మార్చబడ్డాయి. ఎంత అద్భుతంగా యూదా జనాంగం రక్షించబడ్డారు. ఇదంతా కూడా కేవలం విశ్వాసం వల్లనే జరిగింది కదా. ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు. ప్రతి పరిస్థితిని మార్చగలిగిన దేవుడు. ఆవగింజంత విశ్వాసం ఉంటే సమస్తము మనకు సాధ్యమవుతుంది. ఏదైనా అసాధ్యమైనది కూడా సాధ్యం చేయగలిగినటువంటి దేవుడు ఆయన. అలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి మనం ఎప్పుడు కూడా మరి సందేహించడం అనేది లేకుండా మనము విశ్వాసముతో దేవుని సన్నిధికి రావాలి. విశ్వాసంతో ఆయన దగ్గరికి రావాలి, ప్రార్థించాలి, ఆయనను వెతకాలి. ఆ విధంగా చేసినప్పుడైతే మనము ఎన్నో విషయాలను మనం సాధించుకోగలం. నీ జీవితంలో, నా జీవితంలో మనం ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఉండవచ్చు, ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉండవచ్చు. అనారోగ్య సమస్యలైనా, నిరుద్యోగ సమస్య అయినా, అప్పుల సమస్య అయినా, ఇంకా ఏ సమస్య అయినా సరే ప్రతి సమస్య నుంచి కూడా మనము విడుదల పొందుకోవచ్చు. అంతేకాదు ఆయన మనుషులను కూడా మార్చగలిగిన దేవుడు, మనసులను కూడా మార్చగలిగిన దేవుడు, చట్టములను మార్చగలిగిన దేవుడు, సమస్తమును చేయగలిగినటువంటి దేవుడు. బైబిల్ గ్రంథంలో మనం అనేక ఉదంతాలు చదువుతూ ఉన్నాము. అవన్నీ కూడా నిజాలు కదా, జరిగిన విషయాలే. అవన్నీ చదివినప్పుడు మనం ఎంత సంతోషంగా ఫీల్ అవుతాం. కానీ మన జీవితంలోకి వచ్చేసరికి మనము వాటిని నమ్మలేని స్థితిలో ఉంటున్నాం. అలా కాదు. దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. నిన్న మరి ఇశ్రాయేలీయుల జీవితంలో సంఘటనలు ఏవైతే జరిగాయో అవన్నీ కూడా నిజాలు, అవన్నీ కూడా జరిగినవి. అవన్నీ వారి జీవితంలో చేసిన దేవుడు నీ జీవితంలో ఎందుకు చేయడు? సమస్తం చేస్తాడు. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా చేస్తాడు. ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడంటే తన యొక్క ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తును మన కొరకు బలిగా ఇచ్చినటువంటి దేవుడు. నీ కొరకు, నా కొరకు సమస్తం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీకేది మంచిదో ఆయనకు తెలుసు, నీకేది కావాలో ఆయనకు తెలుసు. సమస్తం ఎరిగినటువంటి దేవుడు నీకు ఎప్పుడు ఏది కావాలో సమస్తమును తగిన సమయంలో నీకు అనుగ్రహిస్తూనే ఉన్నాడు. ఆ నమ్మకము, విశ్వాసం మనకున్నట్లయితేనే మనం దేవునికి ఇష్టలుగా ఉండగలుగుతాము.
ఎప్పుడైతే మనం ఇష్టలుగా ఉండి మనము దేవుని సన్నిధిని వెతుకుతూ ఉంటామో మనకు కావలసినవి మనం అడగకుండానే పొందుకోగలుగుతాము. ఆ విశ్వాసం మనం కలిగి దేవుని సన్నిధిలో వెతుకుదాం. దేవుని దగ్గర మన పరిస్థితులన్నీ ఆయనకు తెలుసు. మన పరిస్థితులన్నీ బాగు చేసి మనకు సమాధానం ఇచ్చి మనకు సంతోషంనిచ్చి మన జీవితంలో మనము శాంతితో కొనసాగడానికి దేవుడు మనకు కృప చూపిస్తాడు. ఈ దినం ఎలాంటి అనారోగ్యంలో ఉన్నటువంటి వారైనా బాగుపడతారు, నమ్ముదాం. ఎలాంటి కష్టమైన పరిస్థితి అయినా అదంతా కూడా నేను విజయవంతంగా పూర్తి చేసుకుంటాను, నమ్ముదాం. ఉద్యోగం దొరకదు అన్న గొప్ప కఠినమైన పరిస్థితి, కానీ తప్పకుండా ఉద్యోగం దొరుకుతుంది, నమ్ముదాం. వివాహం కుదరడం లేదు, చాలా సంవత్సరాలు అవుతుంది, అయినా తప్పకుండా కుదురుతుంది, తగిన సమయంలో కుదురుతుంది, నమ్ముదాం. సంతానం లేదు, భయపడుతున్నారు, బాధపడుతూ ఉన్నారు, కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, తప్పకుండా సంతానం ఇస్తాడు, నమ్ముదాం. ఇంట్లో శాంతి లేదు, సమాధానం లేదు, దేవుడు మనుషులను మార్చగలిగినవాడు, మనసులను మార్చగలిగినవాడు, హృదయాలను మార్చగలిగిన దేవుడు, నమ్ముదాం. నీ భర్త మారడం లేదు, నీ భార్య మారడం లేదు, పిల్లలు అవిధేయులైపోయారు, వారి పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి, భయంకరమైన జీవితం జీవిస్తున్నారు, కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన మారుస్తాడు వారందరినీ, వారి హృదయాలు మారిపోతాయి, కుటుంబంలో సంతోషము శాంతి నెలకొంటుంది, నమ్ముదాం. మనము విశ్వాసంతో ఎదురు చూద్దాం. దేవుడు సమస్తమును చేస్తాడు, ఆయన తప్పకుండా చేస్తాడు అన్న విశ్వాసమును మనం కలిగి ఫలము దొరికింది అని నమ్ముదాం. తను వెతుకు వారికి ఫలము దయచేస్తాడు ఆయన, నమ్ముదాం. అలాంటి విశ్వాసంతో మన జీవితంలో ముందుకు కొనసాగడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక. దేవుడి కృపావార్తను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, సర్వశక్తిమంతుడా, గొప్ప దేవుడవు నాయన, నీకు వందనములు. మా ప్రభ, మా పరిస్థితులను మార్చగలిగిన దేవుడవు, నీకు స్తోత్రములు. అసాధ్యములను సుసాధ్యములు చేయగలిగిన గొప్ప దేవ, నీకు వేలాది వేల స్తోత్రములు. అద్భుతములు చేయదేవా, నీకు స్తోత్రములు. ఆశ్చర్యకార్యములు చేయగలిగిన దేవా, నీకు స్తోత్రములు. సర్వోన్నతుడా, నీకు స్తోత్రములు. సమస్తము పైన అధికారం కలిగిన దేవా, నీకు స్తోత్రములు. మా జీవితాలను మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మాలో ఉన్న ప్రతి బలహీనతను ప్రభా మీరు బాగు చేయగలిగిన శక్తిమంతులని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా తండ్రి దేవా, ఇదే కాలం నీ సన్నిధికి వస్తున్నాము ప్రభా. మేము విశ్వాసంతో వస్తున్నాం నాయన, మాకు తప్పకుండా సహాయం చేయండి తండ్రి. మరి ఈ ఉదయకాలంలో మేము చేయి ప్రార్థనలు మీరు అంగీకరిస్తున్నందుకే వందనములు. మా అపరాధములను క్షమించండి, ఇతరులు మాడేలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా. మా తండ్రి, మరి హేబెలు వలె విశ్వాసంతో అర్పణలు అర్పించే ఆ కృపను మాకు అనుగ్రహించండి. మాలో ఎలాంటి సందేహం లేకుండా కాపాడండి, అపనమ్మకం లేకుండా కాపాడండి. మాకున్న పరిస్థితులు మమ్మలను ఎంతగానో కృంగుదలకు గురి చేయవచ్చు ప్రభా. మాకున్న పరిస్థితులను మేము చూస్తూ ఉంటే అసలు ఇది సాధ్యమా అని అనిపిస్తూ ఉండవచ్చు, కానీ నీకు సమస్తము సాధ్యమే, నీకు సమస్తము సాధ్యము దేవా, నీకు సమస్తము సాధ్యము. మేము నమ్ముతున్నాము. మా జీవితంలో అద్భుతాలు జరిగించండి, ఆశ్చర్యకార్యాలు జరిగించండి. ఇదిగో తండ్రి, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ దినం తండ్రి, ప్రతి ఒక్కరి పనులలో మీరు తోడుగా ఉండండి. ప్రతి ఒక్కరిని నీకు మహిమకరంగా వాడుకోనండి. వారికి కావాల్సిన జ్ఞానం ఇవ్వండి, వారికి కావాల్సిన స్కిల్స్ అనుగ్రహించండి. చక్కటి మాట తీరును అనుగ్రహించి క్షమాభివృద్ధికరమైన మాటలు మాట్లాడినట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాం దేవాప్రభ. మరి విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం. వారికి మంచి తెలివిని జ్ఞానం అనుగ్రహించి ఉన్నత స్థితికి వారిని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం. ఏదైనా ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి. అపనమ్మకంతో వెళ్తున్నారేమో, ఇది నాకు వస్తుందా అని ఒక అపనమ్మకంతో వెళ్తున్నారేమో ప్రభా, సందేహం లేకుండా వారికి నమ్మకం కలిగించండి. నీపైన ఆధారపడి కృపను దయచేయండి తండ్రి. సంతోషకరమైనటువంటి ఆ శుభవర్తమానం పొందుకునే కృపను దయచేయండి దేవా. నీకు వందనములు. ఎంతోమంది నిరుద్యోగంతో ఉన్నారు ప్రభా, కృంగుదలకు గురై ఉన్నారు. వారిని లేవనెత్తండి, వారికి సంతోషం అనుగ్రహించండి ప్రభా. వారిలో మరి సందేహం లేకుండా చేయండి, విశ్వాసం అనుగ్రహించండి. విశ్వాసంతో ముందుకు సాగునట్లుగా
ప్రతి పరిస్థితిని మేము గెలుచుకుంటాము అన్న విశ్వాసంతో ముందుకు సాగునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ఏదైనా ఒక అడుగు ముందుకు వేయాలి కదా. ప్రతి ఒక్కరు కూడా నడక సాగించాలంటే అడుగులు వేయాలి. ప్రతి అడుగు కూడా ఒక్క స్టెప్తోనే ప్రారంభమవుతుంది. అదేవిధంగా ప్రభా, ప్రతి ఒక్కరు విశ్వాసంతో ముందుకు అడుగు వేయనట్లుగా సహాయం చేయండి. నిన్ను అడిగి ప్రభా, నీ యొక్క మార్గంలో నీ చిత్త ప్రకారంగా నడుచుకుంటూ తమకున్నటువంటి తమ జీవితంలో ఉన్నటువంటి సమస్యలను మరి విడుదల పొందుకున్నట్లుగా నీ సన్నిధిలో ప్రార్థించి కృపను దయచేయండి. ప్రభా, మీరు సమస్తం బాగు చేస్తున్నందుకు వందనములు. మా పరిస్థితులు కఠినంగా ఉన్నాయని మేము అవిశ్వాసానికి గురి కాకుండా కాపాడండి. ఎంతోమంది వివాహాలు కాలేదని దిగులు పడుతూ ఉన్నారు. దేవా, తగిన సమయంలో మీరు చేస్తారు. విశ్వాసంతో ఎదురు చూసే కృపను దయచేయండి. సంతానం కలిగిస్తారు. దేవా, విశ్వాసంతో ఎదురు చూసే కృపను దయచేయండి. దేవా ప్రభా, మరి అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. ప్రభా, చాలా మరి వేదనాకరమైన పరిస్థితులలో ఎంతోమంది ఉన్నారు నాయన. క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు. దేవా, ఎంత క్రిటికల్ కండిషన్ అయినా మీరు బాగు చేయగలరు. దేవా, బాగు చేశారు, నమ్ముతున్నాం. నీకు స్తోత్రం. మా ప్రభా, పనిచేయని కిడ్నీలు పనిచేస్తున్నాయి. దేవా, నీకు స్తోత్రములు. మా తండ్రి దేవా, ప్రతి కండరము బలపడుతున్నది, ప్రతి నరము బలపడుతున్నది, ప్రతి గుండె కండరాలు బాగుపడుతున్నాయి. ప్రభా, లంగ్స్లో ప్రాబ్లం లేకుండా చేస్తున్నాం. దేవానికి స్తోత్రం. బ్రెయిన్ కండిషన్ అంతా బాగున్నది. దేవానికి స్తోత్రం. మా ప్రభానైనా సమస్తము బాగుపడుతున్నందుకు, ప్రభా, శరీరంలో ప్రతి జీవక్రియ చక్కగా జరుగుతున్నందుకు, ప్రతి వ్యవస్థ చక్కగా పనిచేస్తున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం. ప్రభా, పడిపోయిన స్థితిలో ఉన్న వాళ్ళు లేవనెత్తబడుతున్నారు నాయన. దేవా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, లేచి నడుస్తున్నందుకే నీకు వందనములు, స్తోత్రములు నాయన. మా ప్రభా, సంతోషంగా ఇంటికి వస్తున్నందుకే నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రభా, నీకే ఘనత, మహిమ, ప్రభావంలో ఆరోపిస్తున్నాం. మా తండ్రి, క్యాన్సర్ కణాలు ఈ శ్రమలో లయమైపోతున్నందుకే వందనాలు ప్రభా. దేవా ప్రభా, ప్రతి స్థితి కూడా బాగుపడి అందరూ కూడా సంతోషం, సమాధానంతో జీవించ పడుతున్నందుకే వందనములు. ఉన్నటువంటి మరి మానసికమైనటువంటి మనస్పర్ధలు, మనస్తాపాలన్నీ తొలగిపోయి అందరూ కూడా సంతోషంగా జీవిస్తున్నందుకై నీకు వందనములు. మా తండ్రి, శాంతి సమాధానములు మీరు కుమ్మరిస్తున్నందుకై, గర్భిణీ స్త్రీలను ఆశీర్వదిస్తున్నందుకు వందనములు. వారికి సుఖమైన ప్రసవం ఇస్తున్నందుకు వందనం చెల్లించుకుంటున్నాం. ప్రపంచమంతటా శాంతిని, సమాధానం అనుగ్రహించండి. దేవా ప్రభా, ప్రతి చోట కూడా యుద్ధ వాతావరణం తీసివేసి సంపూర్ణంగా శాంతిని, సమాధానం అనుగ్రహించండి. సమస్తం నీ ఆధీనంలో ఉన్నది దేవా. నీపైననే ఆధారపడుతున్నాం. కృప చూపించండి. మా తండ్రి దేవా, మరి కృంగుదలలో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి. అప్పులన్నీ కూడా తీరిపోతున్నందుకై నీకు వందనం చెల్లించుకుంటున్నాం. ప్రతి ఒక్కరి పరిస్థితిని మీరు బాగు చేస్తున్నందుకై నీకు వందనం చెల్లించుకుంటున్నాం. ప్రభా, ఆర్థిక పరిస్థితులన్నీ మెరుగుపడుతున్నందుకై నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మా తండ్రి దేవా, మరి మా దేశంను దీవించండి. మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి. అందరూ నిన్ను తెలుసుకున్నట్లుగా ప్రభా, నీ సన్నిధిలో బ్రతిమాలుతున్నాము. సహాయం చేయండి. అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరికీ కూడా మంచి జ్ఞానం అనుగ్రహించి నీ బిడ్డలుగా వారు జీవించుటకు సహాయం చేయండి. నీతిగా, నిజాయితీగా పనిచేయటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మా తండ్రి దేవా, అన్యాయం, అక్రమాలు జరగకుండా కాపాడండి. దేవా, మరి ఎంతోమంది నాయన అన్యాయమైన తీర్పునకు గురైన వారు ఉన్నారు. దుఃఖంలో ఉన్నారు, వేదనలో ఉన్నారు. వారందరినీ లేవనెత్తండి ప్రభా. ప్రతి ఒక్కరి పక్షమున, నీ బిడ్డల పక్షమున నీవు వ్యాజ్యమాడే దేవుడు అయి ఉన్నావు తండ్రి. వారు నీపైన ఆధారపడి ఉండగా సమస్తమును బాగు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు చేస్తున్నందుకై వందనం చెల్లించుకుంటున్నాం. మా తండ్రి దేవా, ఇది నేను బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం నాయన. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించండి. మా దేవా ప్రభా, మరి వారి జీవితాలలో మీ యొక్క సన్నిధి కాంతిని ఉదయింపజేయమని వేడుకొంచున్నాం. నీ ముఖ కాంతిని ప్రకాశింపజేసి వారిపైన ఆశీర్వాదంలో కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం దేవా. తండ్రి, ఈ దినము మేము ఎన్నో మంచి వార్తలు వింటున్నందుకు, శుభవార్తలు వింటున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి శాంతితోనూ సమాధానంతోనూ నింపుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలు మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.